డిఎస్సి రాద్ధాంతం సిగ్గుచేటు. 5 ఏళ్లలో జగన్ ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. వైసీపీ ర్యాలీలో ఒక్క అభ్యర్థి లేడన్న కొల్లు రవీంద్ర. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారు. వెలుపలి నుంచే వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారు. డిఎస్సిపై రాద్ధాంతం తగదన్న అయ్యన్న పాత్రుడు. తెలంగాణలో కొత్త పింఛన్లు ఈ నెల 31 దాకా దరఖాస్తుల స్వీకరణ. మహిళలు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అందుబాటులోకి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ 2 దశలు పూర్తయిన నిర్మాణం. రేపు ప్రారంభించనున్న ఏపీ సీఎం. ఆక్వా రైతులతో ఆడుకుంటున్న సిండికేట్. చెరువులు ఖాళీ అయ్యాక పెరిగిన రొయ్యల రేటు. బూడిదలో పోసిన పన్నీరవుతున్న కష్టం. నెలకు 4 కోట్ల కల్తీ మసాలాల వ్యాపారం. తెలుగు రాష్ట్రాల్లో పలువురు డిస్ట్రిబ్యూటర్లకు సప్లై. అన్ని కోణాల్లో సిట్ దర్యాప్తు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ ర్యాలీలపై కేసులు. ఆంక్షల్ని ఉల్లంఘించారంటూ అభియోగాలు. జనాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపణ. అటవీ అధికారులకు చిక్కిన వేటగాళ్లు. సత్యసాయి జిల్లా దొరిగల్లిలో అరెస్ట్. కడప జిల్లాలో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లు. పంజాగుట్ట శ్మశానంలో పసికందు మృతదేహం మాయం కేసు. క్లూస్ టీం సాయంతో ఆధారాల సేకరణ. వస్త్రం, కాళ్ళు, మాంసపు ముద్దలు లభ్యం. అరకులోయలో గంజాయి స్వాధీనం. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 3. 14 కిలోల మత్తు పదార్థం సీజ్. తునిలో అక్రమంగా గోవుల తరలింపు. కంటైనర్ సీజ్ చేసిన పోలీసులు. అదుపులో 2 వ్యక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 20 గంటల సమయం. శిలా తోరణం దాకా ఉన్న క్యూ లైన్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తక రూపంలో జీవిత అనుభవాలు ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కొత్త పార్లమెంట్, ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం, మరి కొత్త స్కూల్ ఎందుకు కట్టలేదు? బడుల్ని బాగు చేసుకుందామన్న సీజేపీ ఫౌండర్. ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి. పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు. కొత్త యూట్యూబర్ల ఆశలపై నీళ్లు. మానిటైజేషన్ కోసం రెట్టింపు వ్యూస్ తప్పనిసరి. 2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకి.